అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఆదిపుస్తకం గ్రంథంలో నుండి అపోస్తలులు వేసిన పునాది అనే అంశాన్ని చూస్తున్నాం. ఇందులో రెండవ విషయం విశ్వాసం. ఇది రెండవ పునాది రాయి. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత లేక ఒక ఊరిలో స్థానిక సంఘం స్థాపించబడిన తర్వాత తప్పకుండా వారికి నేర్పించవలసిన రెండవ విషయం విశ్వాసం. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే నమ్మకం అని చాలామంది అభిప్రాయం. అది సరైన అభిప్రాయం కాదు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. అసలు పరిశుద్ధ బైబిల్ గ్రంథానుసారం విశ్వాసం అంటే ఏమిటో వివరించడానికి ఒక ఉద్గ్రంథమే వ్రాయాల్సిన అవసరం ఉంది. అంత అద్భుతమైన, సవిస్తారమైన, సువిశాలమైన అంశం అది. విశ్వాసం అనేది క్రీస్తునందున్న విశ్వాసకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలును. మన భౌతిక శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉంటాయి. కానీ మన అంతరంగ పురుషుడికి అన్ని అవయవాలు విశ్వాసమే. యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడిన విశ్వాసకి విశ్వాసమే కన్ను, విశ్వాసమే చెవి, విశ్వాసమే నాలుక, నోరు, విశ్వాసమే ముక్కు. ఈ విషయం మనం హెబ్రీ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయంలో చూడగలం. మోషే విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై అంటోంది లేఖనం. హెబ్రీ రాష్ట్ర పత్రిక 11:24లో చూచుచున్నట్టే కాదు, మనం నిజంగానే చూడవచ్చు అన్నాడు పౌలు 2 కొరింథీ 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము అంటున్నాడు. ఎలా చూస్తున్నాడు? వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము అని 2 కొరింథీ 5:6లో చెబుతున్నాడు. అది అసలు సంగతి. భక్తులు అదృశ్య దేవుణ్ణి చూశారు, అదృశ్య ప్రపంచాన్నే నిదానించి చూశారు. ఎలా చూశారు? విశ్వాసంతో. విశ్వాసమే వారి కన్ను. చూడటం మాత్రమే కాదు, అసలు మనం క్రైస్తవ జీవితం అంతా విశ్వాసంతోనే జీవించాలని దేవుడు నియమించాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అని హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనంలో చెబుతున్నాడు. కనుక క్రైస్తవుడు ఏమి చేసినా విశ్వాసంతోనే చేయాలి. యేసును మనం తాకాలంటే విశ్వాసం అనే చేతులతోనే తాకగలం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ యేసు వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ప్రభావం యేసులో నుండి బయలువెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. ఈనాడు మనం కూడా యేసు వస్త్రపు చెంగును తాకితే ప్రభావం తప్పక ఆయనలో నుండి బయలువెళుతుంది, మనలను స్వస్థపరుస్తుంది. కానీ ఆయన వస్త్రాన్ని ఎలా తాకగలం? విశ్వాసం అనే చేతులతోనే తాకగలం. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదను అని దేవుడు అబ్రహాంతో సెలవిచ్చాడు. ఆదికాండం 13వ అధ్యాయం 17వ వచనంలో. అది దేవుడిచ్చిన వాగ్దాన దేశం. అందులో సంచరించమన్నాడు ప్రభు. ఆనాడు అబ్రహాము తన కాళ్ళతో ఆ దేశంలో నడిచాడు. అతడు సంచరించినంత మేర ఆ దేశాన్ని దేవుడు అబ్రహాముకు ఇచ్చాడు. ఈనాడు మనం కూడా నడవాలి, పరిశుద్ధ లేఖనాలలో సంచరించాలి. మనం లేఖనాలలోని ఏ భాగం మీద నిలబడితే అది మన సొంతం అవుతుంది. దేవుని వాగ్దానాల మీద నడవాలి, వాటి మీద నిలబడాలి. ఎలా? లేఖనాలలో మనం ఎలా నడుస్తాం, ఎలా నిలబడతాం? విశ్వాసపు కాళ్ళతో, విశ్వాసాన్ని కాళ్ళుగా చేసుకొని మనం దేవుడు అనుగ్రహించిన వాగ్దాన భూమిలో నడవాలి. మనం విశ్వాసంతోనే చూడాలి, వినాలి, ముట్టుకోవాలి, నడవాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏం చేసినా మనం విశ్వాసంతోనే చేయాలి. విశ్వాసంతోనే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు యెరికో కోట చుట్టూ ప్రదక్షిణ చేశాక కోట గోడలు కూలిపోయాయి. ఈనాడు కూడా మనం శత్రువు కోటలను మనం విశ్వాసంతోనే కూల్చివేయగలం. ఆ విధంగా విశ్వాసం మన చేతిలో దేవుడు పెట్టిన ఒక ప్రచండ ఆయుధం కూడా. విశ్వాసమే మన నీతి అంటాడు పౌలు. విశ్వాసం ముంచు వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అని రోమియో రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చెబుతాడు. మనం విశ్వాసం ద్వారానే రక్షణ పొందాం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసం ద్వారానే సకల కార్యాలు చేస్తాం. విశ్వాసం ద్వారానే మనం సింహాల నోలను మూస్తాం, అగ్ని బలాన్ని చల్లారుస్తాం. విశ్వాసం ద్వారానే నీతి కార్యాలను జరిగిస్తాం. విశ్వాసం ద్వారానే రాజ్యాలను జయిస్తాం. మనం దేవుని యందు నమ్మకం ఉంచడం అవసరం. నమ్మిక మాత్రమే కాదు, విశ్వాసం అనే కృపావరం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే 9 కృపావరాలలో విశ్వాసం ఒకటి. 1 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో. అంతేకాదు పరిశుద్ధాత్మ ఫలంలో కూడా ఒక తొన విశ్వాసం. గలతీ 5:22. విశ్వాసాన్ని గూర్చిన సమగ్రమైన ఉపదేశాన్ని ఒక స్థానిక సంఘానికి మనం స్పష్టంగా బోధిస్తే మనం ఆ సంఘానికి 2వ పునాది రాయి వేసినట్టు లెక్క. కింద బాక్స్లో మీకు తెలుసా అంటూ కూడా ఒక విషయం రాశారు, అది కూడా చదువుకుందాం. ఈనాడు మనం కూడా నీతి కార్యాలను జరిగించాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే మనం రాజ్యాలను జయించాలని కూడా దేవుడు కోరుతున్నాడు. త్వరలోనే మనం కూడా అగ్నిజ్వాలల బలాన్ని చల్లార్చి
సింహాల నోళ్లను మోయవలసిన అవసరం రాబోతున్నది. క్రీస్తు సంఘం ఇప్పుడున్నట్లే ప్రశాంతంగా సుఖంగా జీవిస్తూ ఉండగా అకస్మాత్తుగా మహిమలోకి ఎత్తబడడం అనేది జరగదు. అగ్ని పరీక్ష కాలం రాబోతుంది. ఆ పరీక్ష సమయంలో మనకు ప్రయోజనకరంగా, మనకు ముఖ్యమైన ఆధారంగా నిలిచేది విశ్వాసం మాత్రమే. అందుకే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మేము మీరే శోధించుకొని చూసుకొనుడి అని అన్నాడు పౌలు 2 కొరింథీ 13:5. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మరో చాప్టర్ని చూద్దాం. అంతవరకు ప్రార్థించండి. ఈ విషయాలపై మీ స్పందన కింద తెలియచేయండి. ఈ విషయాలు క్రైస్తవ సమాజానికి, పాస్టర్లకు ముఖ్యంగా అవసరం. వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో పాలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.